హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అయితే చూడబోతున్నాం. అదే హోమ్ మేడ్ బోర్న్విటా. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చూసిన, యూట్యూబ్ షార్ట్స్లో చూసిన ఈ రెసిపీ చాలా వైరల్ అయింది కదా. సో వై డోంట్ వి ట్రై అనే ఒక ట్రై అయితే వేశాను నేను. సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్. అండ్ టేస్ట్ కూడా ఇంచుమించు బోర్న్విటా లానే ఉంది, బయట దొరికే బోర్న్విటా లాగా. బట్ ఇది మనం అవి కొని పిల్లలకి ఇచ్చే కన్నా ఇది ఇంట్లో తయారు చేసి ఇవ్వడం చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో ఇది చేయడానికి కూడా పెద్ద కష్టమేం కాదు, ఈజీ ప్రాసెస్సే, చాలా తొందరగా అయిపోతుంది, పెద్ద కష్టం కూడా ఏం పడక్కర్లేదు. సో ఇది ఎలా తయారు చేయాలన్నది మనం డీటెయిల్ ప్రాసెస్లో తెలుసుకుందాం. హోమ్ మేడ్ బోర్న్విటా కోసం అయితే మనం చాలానే ఇంగ్రీడియంట్స్ వాడతాం, బట్ ఆల్మోస్ట్ కొన్ని వరకు మనకి ఇంట్లోనే అవైలబుల్ ఉంటాయి. సో ముందుగా అయితే వాటిలో డ్రై ఫ్రూట్స్ అనమాట. మనకి ఒక 4 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే అవసరం అవుతాయి. మన స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా క్యాష్యూ నట్స్, ఇంకా వాల్నట్స్, అండ్ బాదం పప్పు, ఇంకా పిస్తా పప్పు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే మనం వాడతాం. ఇంకా అలానే మనకి మార్కెట్లో జాగరీ పౌడర్, ఇన్స్టెంట్ జాగరీ పౌడర్ దొరుకుతుంది కదా, అది, ఇంకా పూల్ మక్కన, కోకో పౌడర్ అండ్ ఓట్స్. ఈ ఓట్స్ వచ్చేసరికి మనకి రోల్డ్ ఓట్స్ దొరుకుతాయి కదా, అవైతే ఇంకా బెటర్, బట్ నాకు దొరకక నేను నార్మల్ ఓట్స్ వాడాను. సో ముందుగా దీనికోసం అయితే ప్యాన్ తీసుకుని 1 కప్ వరకు పూల్ మకానా తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ ఓట్స్ తీసుకోవాలి. అండ్ ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, క్యాష్యూ నట్, వాల్నట్ అండ్ బాదం పప్పు, ఇంకా పిస్తా పప్పు, ఇవన్నీ మనం 1/4 కప్ వరకు తీసుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలి. మీకు టైం కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఇవన్నీ విడివిడిగా ఫ్రై చేసుకొని హీట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఓట్స్ అనేవి కొంచెం తొందరగా హీట్ అవ్వే ఛాన్స్ ఉంటాయి. నాకు టైం లేక నేను అన్నీ కలిపి హీట్ చేశాను. సో ఓట్స్ లో మనం బాగా తొందరగా వేగిపోతాయి కనుక మనం అవి విడిగా వేపుకుంటే కొంచెం బెటర్ ఆప్షన్ అని నాకు అనిపించింది. సో ఇలా మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని హీట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఎంతవరకు అంటే మనకి పూల్ మకానా ప్రెస్ చేస్తే మనకి క్రిస్పీగా అనిపించాలన్నమాట, అంతవరకు మనం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ హీట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం చల్లారేదాకా పక్కన పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టడానికి మనకి ఒకేసారి పట్టేస్తే ఆయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం స్లోగా ఆపుతూ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి పౌడర్ అయిపోయినాయి. సో దీన్ని మనం ఇప్పుడు జల్లించుకోవాలన్నమాట, ఫిల్టర్ చేసుకోవాలి. స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మొత్తం పౌడర్ని అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఆల్రెడీ ఫిల్టర్ చేసుకున్న మిగిలిపోయిన వేస్ట్ ఉంటుంది కదా, ఇది మనకి కూరల్లో వండుకున్నప్పుడు వేసుకుంటే చాలా కమ్మదనం వస్తుంది కూరలకి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆ విధంగా మనం వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ కూడా ఫీడ్ చేసినట్టు ఉంటుంది. సో ఈ పౌడర్లో ఇప్పుడు మనం కోకో పౌడర్ ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాం. ఇంకా తగ్గించినా బెటరే, ఎందుకంటే కోకో ఫ్లేవర్ బాగా ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి కొంచెం తగ్గించుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు నేను 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువే జాగరీ పౌడర్ తీసుకున్నాను, పిల్లల టేస్ట్ బట్టి. మీ పిల్లలు స్వీట్ తక్కువ తింటారనుకుంటే తగ్గించుకోవచ్చు, లేదా ఎక్కువ తీసుకుంటే 1 కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. వీలుంటే దీన్ని కూడా ఫిల్టర్ చేసుకోండి, లేదన్నా పర్వాలేదు, మనకి పాలల్లో కరిగిపోతుంది కదా. సో నాకు కొంచెం స్వీట్నెస్ తగ్గిందేమో అనిపించి నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో మొత్తం కలిసేలాగా అంతా చక్కగా కలుపుకోవాలి. అంతే, మన హోమ్ మేడ్ బోర్న్విటా అయితే తయారైపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఎయిర్ టైట్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. సో మనకి హోమ్ మేడ్ బోర్న్విటాలో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అయితే వేసాం, అన్ని న్యూట్రిషన్ ఇంగ్రీడియంట్సే. మనకి ప్రోటీన్ పౌడర్గా కూడా చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి. ఈ ఏజ్లో చిన్నపిల్లల ఏజ్లో మనకి బోర్న్విటా కనుక పాలలో కల్పిస్తే చాలా మంచిది, నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా బోర్న్విటా అలానే అనిపించింది, ఇంచుమించు 90% అలానే ఉంది టేస్ట్. సో ఇదైతే హిట్ రెసిపీ
అని చెప్పొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. మీరు ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తాగి బాగున్నాయా? తాగు. How is it? Super! Wow!